మెదక్ జిల్లాలోని కొల్చారం మండలం రంగంపేట గ్రామంలోని హనుమాన్ మందిరంలో వరుణదేవుని కటాక్షం కోసం సోమవారం రైతులు భక్తులు భజనలు చేశారు. రంగంపేట ఆశ్రమ పీఠాధిపతి శ్రీ 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 మాధవానంద సరస్వతి ఆజ్ఞ మేరకు హనుమాన్ మందిరంలోని శివలింగానికి జలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటైర్డ్ ఉపాధ్యాయులు బొద్దుల రమేష్ బాబు, వ్యాపారవేత్త ముప్పిడి కృష్ణలు మాట్లాడుతూ రైతులు అప్పులు తెచ్చి వరి నాట్లు వేసినప్పటికీ వర్షాలు లేక బోర్లో నీళ్లు పోయక ఇబ్బందుల్లో ఉన్నారని, శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి ఆజ్ఞ మేరకు గ్రామస్తులు అందరం భజనలతో దేవుని కటాక్షంతో వర్షాలు కురవాలని మొక్కుకున్నట్లు తెలిపారు. రంగంపేట గ్రామం లోపల రైతులందరూ కూడా వరి నాట్లు వేసి చాలా రోజులైతుంది. వర్షాలు లేక చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. బోర్లు కూడా సరిగా ముయ్యట్లేదు. మరి వారు అప్పు తెచ్చి పంటలు పండించడానికి సిద్ధంగా ఉన్నారు. నాట్లు వేశారు, కలుపు తీశారు. అయినప్పటికీ వర్షాలు లేక బోర్లు పొయ్యక పాపం చాలా అవస్థలు పడుతూ ఉన్నారు. మరి వారి బాధలు భరించలేక స్వామివారిని వేడుకుంటే మాధవానంద స్వామివారి ఆజ్ఞ మేరకు ఈరోజు రంగంపేట గ్రామంలో ఉన్న హనుమాన్ మందిరంలో ఉన్నటువంటి లింగాన్ని నింపడానికి మరి రంగంపేట గ్రామంలో ఉన్న భక్తులంతా కూడా బిందెలతో నీళ్లు తెచ్చి పోస్తూ ఉన్నారు. ఈ కారణం వల్ల వర్ణదేవుడు కరుణించి వర్షాలు కురిపించి రైతుల కష్టాలు కడతీర్చాలని కోరుకుంటున్నాం.